హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకున్నాం. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఏమవుతుంది అంటే చెన్ని చెంగు ముగ్గురు కలిసేసి, ఇంకా మియా చెంగి ముగ్గురు కలిసేసి హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళేసి ఏమైంది ఏమి అన్నట్టు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది, లిస్ట్ ఏమైనా చేసావా అంటే నేను ఆల్రెడీ చేసేసాను, అది ఆఫీస్ లో ఉంది అనేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా వర్క్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సరే సరే అనేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా తనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. సో ఎప్పుడు ఇదే నా గోల అనేసి అడుగుతూ ఉంటారు. సరే అనేసి ఇంకా ఏం చేస్తారు అంటే వాళ్ళ ముగ్గురు హ్యాపీగా తింటూ ఉంటే ఇంత లోపల ఒకరొకరు సైలెంట్ గా జరుగుతూ ఉంటుంది. ఏమైంది ఏమంటే ఇది నీ ఫేవరెట్ కదా అనేసి ఇంకా తను కూడా చెప్తూ ఉంటే అవునా, మీరు చాలా క్లోజ్ గా ఉన్నారు, కానీ మియా ఎప్పుడు నీ దగ్గర నుంచి మెన్షన్ చేయలేదంటే అంటే పర్సనల్ మ్యాటర్స్ స్టాఫ్ అనేది చేయడము అవసరం అంటే సో అందుకనేసి నా గురించి తను చెప్పలేదు అంటే అవునవునా సరే సరే అనేసి సరే వాళ్ళకి ప్లస్ అలా మాట్లాడచ్చు, కానీ తను నాకు చెప్పాల్సిన అవసరం ఉండదు, మేము ఆల్రెడీ డేట్ చేసాము అనేసి తను చెప్తాడు. తనకి పొరపోతుంది ఆ టయానికి. అర్థం కాదు. సో తను చాలా రిజర్వ్డ్, మేము ఒకే దాంట్లో ఇది చేయలేదు అనేసి మేము లాస్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను తనకి అనేసి తన ముందర చెప్తారు. హో తనకన్నా ముందు ఇంకొకరు ఉన్నారా అంటే తన కాలేజ్ క్లాస్మేట్ ఉన్నాడు. సో వాళ్ళ సిమ్ టీం దగ్గర కలిసినారంట. సో అక్కడ ఇదయ్యారంట అంటే సరే సరే అంతగా లేదు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటే అవునా సరే సరేలే ఈ జాబ్ చాలా ఇదిగా చేశారు అనేసి ఇంకా తను ఫస్ట్ లవ్ కూడా చెప్తుంది. ఫస్ట్ లవ్ అంటే ఫస్ట్ లవ్ అనేసి ఇంకా తను అడుగుతూ ఉంటే అవును అవును సరే సరే ఇవంతా అప్పుడు మాట్లాడడం అవసరమా, తిండి ఆరిపోతుంది ఆర్డర్, మీరు ముందు ఆర్డర్ని తినండి అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో షాక్ మీద షాక్ ఇస్తూ ఉంటే ఇంకా సరే అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంకా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. ఇంకా తను ఆల్రెడీ బిల్లు కట్టేస్తాడు. ఇంకా కొద్ది ఫ్లాష్ గా జరుగుతుంటుంది. సరే పద లోపలికి అనేసి ఇంకా తను తీసుకుని వెళ్తారు. ఇంకా ఒకరు వెనకాల ఒకరు పడతారు. ఇంకా తను కోపంగా వెళ్ళిపోయేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాకుండా అలా సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు నువ్వు చెన్నీని ఇలా ఇష్టపడట్లేదు కదా అంటే అవును ఇష్టపడట్లేదు అంటే నాకు తెలుసు అంటే ఇప్పుడు నాకు తన మీద అలాంటి ఫీలింగ్స్ ఏం లేవులే అనేసి అలా అది పాస్ట్ కదా తనకి ఎక్స్, ఇప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతానంటే నువ్వు ఆలోచిస్తున్నావా నా ఎక్స్ గురించి, నా ఎక్స్ చాలా ట్యాకీ అండ్ చాలా పీటీ, సో నువ్వు అంతా చేయలేవు కదా అనేసి అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో నీ మైండ్ చాలా ట్యాంగిల్ అయిపోయింది కదా, చాలా థాట్స్ వచ్చేసాయి కదా అంటే సరే సరే అమ్మా నువ్వు జూహా యూనివర్సిటీలో చేసావు, నువ్వు మంచి అమ్మాయివి, నీకు మంచి తెలివి ఉంది అంటే ఏంటి ఎంప్రాస్మెంట్ గా మాట్లాడుతున్నావు అంటే అలా కాదులే కానీ నాకు తెలుసు తన గురించి, నువ్వని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు తను ఎక్స్ కదా సో ఇప్పుడు నాకేం బాధ లేదు అనేసి తను చెప్పేసి వెళ్తారు. సరే సరే చెప్పు నీ స్టోరీ ఏమన్నా ఉంటే చెప్పు వింటాను అనేసి ఇంకా తను చెప్తారు. సో ఇంకేమవుతుందంటే పోలీస్ ఆఫీసర్ వచ్చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వింటారు. పెన్ను తను వచ్చి అక్కడ కలిసి ఉండాలి అనేసి అనుకుంటారు. అక్కడ తీసుకొని వెళ్ళేసి ఇంకా ఏమైంది ఏమేమి మియా గురించి ఏం ఆలోచిస్తున్నావు, అక్కడ జాబ్ తొందరగా మానేసేయి అంటే సరే సరేలే నేను మానేస్తాను అనేసి తను చెప్తుంటాం. మీ ఇద్దరి మధ్య ఏమవుతుంది అంటే తను ఏమి చెప్పట్లేదు, తను కన్ఫ్యూజ్ చేయట్లేదు అంటే ఇలా అంటే కుదిరేరా నాయన, ఏదో ఒక మంచి మాటలు చెప్పి తను పడేసారా నాయన అనేసి ఇంకా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్తాడు. సరే సరే అనేసి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళి తలుచుకునేసి పోలీస్ ఆఫీసర్ కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక పక్క పుయా వచ్చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, సో తను వచ్చేసి హౌస్ ని ఇది చేస్తూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ వస్తారు, ఏంటి ఈ హౌస్ ఇంత చిన్నదిగా ఉంది, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోదాం పదా అనేసి అంటుంటే అంత లోపల అక్కడే ఉంటాడు చెన్ అంటాడు. సో బాస్ అంటాడు, ఏంటి బాస్ అంటున్నావు అంటే తను పూల్ హజాడుకుంది కదా తనకి బాస్ అంటే అవును బాసు నేను అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను, ఇప్పుడు ఆ పూల్ హాల్ వచ్చి అంతా తనదే, మీకు చెప్పలేదా ఈ క్వార్టర్ తనకే వచ్చింది, సో డిజైన్స్ కూడా మేము షేర్ చేసుకుంటున్నాం అంటే నేను చెప్తాం అనుకున్నాము, అంత లోపల ఇది అయిపోయింది అంటే మేము బయట ప్లేస్ చేసిన తర్వాత అంటే అవునవును ఈ హాల్ అంటే మనదే, వెళ్ళి చూపించు పక్కనే ఉంది హాల్ అంటే సరే అనేసి హాల్ పక్కనే ఉంటే చూపిస్తారు. ఇంకంతా రెడీ చేసేసి తనదే రూమ్ అన్నట్టు పెడతారు. సో తొందరగా తనకి ఇచ్చేయాలనుకుంటారు. సో వాళ్ళు దానికి పెళ్లి ఒప్పుకుంటారు, పోతే ఓకే అని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇంక చాలా హ్యాపీగా ఉందిరా అంటే సరే సరే వీళ్ళకి సంబంధించిన అన్ని ఇస్తున్నాను, క్లియర్ గా అండ్ ప్రాపర్ గా పెట్టుకో, ప్రతిదీ ఒకటి నుంచి చేసుకో అంటే అప్పుడప్పుడు నేను వస్తుంటాను అంటే ఈసారి ఎక్కడికి వెళ్తున్నావురా అంటే ప్యాక్ చేస్తామంటే
అలా ఏం లేదు లేరా, నేను ఎక్కడికి పోవట్లేదు, నేను సేఫ్గానే ఉంటున్నాను, మంచిగానే ఉంటాను, ఏం ఫీల్ అవ్వద్దురా బ్రో అనేసి ఇంకా బోకి సంబంధించినవి తన మీద ఉండే సర్టిఫికేట్స్ అంతా బోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో వీళ్ళు వచ్చేసి ఇంకా ఎడిటింగ్ టీమ్లో వచ్చేసి ఏదో క్వశ్చన్ వేస్తూ ఉంటే హాయ్ అండ్ టీమ్ని, సో ఏమైంది స్టాఫ్ అనేసి మన హీరో ఎదుర్కొంటా వచ్చేసి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, సో ఇక్కడ వచ్చి చేస్తున్నాను, సో కరెక్ట్ టైంలో వచ్చాను అనేసి వచ్చి డైరెక్ట్గా కూర్చుంటే వాళ్ళంతా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఏంటి చెప్పు అంటుంటే, హో మీకు టైంకి చేసుకోలేదు కదా సో నేను రిపేర్ చేసుకుంటాను, నా పేరు వచ్చేసి చన్నీ, నేను హయాన్ వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నాను లాజిస్టిక్లో, సో మీరు మేనేజర్ కదా మీరేంటి అనేసి అడుగుతుంటే సో అనేసి వాళ్ళతో పరిచయం చేసుకుంటారు. సో అనేసి ఇంకా తను వచ్చేసి కవర్ అప్ చేస్తాడు ఎడిట్ ప్రాసెస్లో, ఇప్పుడు కాదు ఇంకో టైం అనేసి. సరే అనేసి బిన్ వచ్చి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుంటాడు. ఇంకా వాళ్ళందరికీ వచ్చి డ్రింక్ స్పాన్సర్ చేస్తాడు. ఒక నిమిషం బయటకు వస్తావా అనేసి ఇంకా మియాని అడుగుతాడు. మియా వచ్చేసి బయటకు వెళ్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు అంటే న్యూ ప్రాజెక్ట్ మేనేజర్ బాగున్నాడు కదా అనేసి ఇంకా వాళ్ళు గుసగుసలు మాట్లాడుకుంటుంటారు. ఏమైంది ఏమి అంటే తనచి చూస్తుంది. ఇలా కాదు కోట్ వేసుకోవడము, ఇలా వేసుకోవాలి కోటు. సరే సరేలే, నువ్వు ఎప్పుడు ఈ కంపెనీలో జాయిన్ అవ్వావు, నువ్వు సూట్ కూడా వేసుకుంటావా, నీ దగ్గర మనీ తక్కువ ఉంది అనుకున్నాను, నువ్వు డ్రెస్ చాలా బాగా చేసుకున్నావే కానీ టై నీకు సూట్ అవ్వలేదు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. చేస్తున్నావు నీ స్నీకర్స్తో అంటే సరేలే కానీ నేను ఇప్పుడు నీకన్నా యంగ్గా ఉన్నాను కదా, అప్పుడు మెచ్యూర్గా ఉన్నాను, సో అందుకనేసి ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఇంకెప్పుడు యూజ్ చేయండి అలాంటివి అంటే సరే సరేలే, నువ్వు యూజ్ చేయకపోతే ఇప్పుడు ఎందుకు డ్రెస్ అదే విధంగా పర్పస్గా చేసుకున్నావా, నువ్వు హైయర్ నేను ఏమైనా చేస్తా అనుకున్నావా అంటే అలా ఏం లేదు, నువ్వేం మెస్ చేయవు, సరే సరేలే అనేసి ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చెప్పావు కదా నిన్న, సో నేను చేస్తున్నది హానిష్ షాబా కాదా అనేసి నన్ను అడుగుతున్నావా నువ్వు అంటే అవును అనేసి అంటే సరే నీకు వన్ మోర్ ఛాన్స్ ఇస్తాను, అసలు ఎందుకు వచ్చావు కదా ఇదని చెప్పు నువ్వు అనేసి ఇంకా తను అడుగుతాడు. సో అడిగితే ఇంకా మియా అడుగుతుంది చెన్ని, తను వచ్చేసి సో నీకు సర్ప్రైజ్ ఇస్తామని వచ్చాను అనేసి తను చెప్తాడు. సర్ప్రైజా, నిజంగా సర్ప్రైజే, కాకపోతే నిజం చెప్పు అన్నట్టు తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అనేసి వాళ్ళిద్దరూ నిజంగా ఎవరు చాలా ప్రొఫెషనల్గా ఉన్నావు నువ్వు అనేసి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే ఇంకా ఇంటికి వస్తాడు ఆఫీస్ అయిపోయిన తర్వాత. ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు అప్పటి నుంచి అంటే సరే సరే రా నేను హెయిర్ డ్రై చేస్తాను అనేసి ఇంకా హెయిర్ డ్రై చేస్తారు. నిజం చెప్పు ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు అంటే నేను చాలా బాగుంటాను కదా, నువ్వు చెప్పావు కదా తను సూట్గా బాగుంటాడు అంటే అందుకే నేను సూట్ వేసుకొని వచ్చానంటే అంటే నేను అలా చెప్పలేదంటే నాకు అలాగే అర్థమైంది నేను బాగుంటాను సూట్లో అనేసి. అంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఫ్లాట్ చేసుకుంటున్నావు అని కొలమొక్కలు మూతిలో పెట్టుకొని చూసుకుంటారు. ఇంకా సరే సరేలే అనేసి వరకే అనేసి ఇంకో పక్కన ఏమవుతుందంటే వీళ్ళు బయటకు వెళ్ళింటారు, ముక్కులో రక్తం వస్తూ ఉంటుంది చెంకి. సరే అనేసి ఇంకా బయటకు వెళ్ళి డ్రింక్ తీసుకున్నాను అంటుంటే వాళ్ళ క్లాస్ కొలీగ్స్ కూడా అక్కడికే వచ్చింటారు. ఇంకా వాళ్ళిద్దరిని చూసేసి షార్ట్ చేసి ఏం చేస్తారంటే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చిన్న చేసి వాళ్ళు కనిపిస్తారేమో వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు మాట్లాడుకునేసి ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే కొద్దిగా ప్రాబ్లం అయింది వచ్చాను లేదు అంటే ఇంకా అంటే సరే సరే అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు వాళ్ళ నుంచి తీసుకొని వెళ్ళిపోయినావు అంటే ఏం లేదు అనేసి ఇంకా చెప్తారు. ఇంకా మార్నింగ్ అవుతుంది, తను అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు అంటే అంటే ఏమన్నా ఉందా నా ఫేస్లో అంటే ఏం లేదు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఏమైంది చెప్పు, నా ఫేస్లో ఏమైనా ఉందా అంటే లేదంటే మరి ఎందుకు అలా చూస్తున్నావు నువ్వు, మనం ఆఫీస్ ముందు ఉన్నావు అంటే ఏం లేదు ఊరికే చూస్తున్నా నేను అనేసి ఇంకా తను అంటుంది. ఇంకా తనకి నవ్వు వస్తుంది, తను ఏడిపించడం అంటే తనకి చాలా ఇష్టంగా ఉంటుంది. చూపి ఫేస్ అనేసి ఇంకా తన ఫేస్ చూపిస్తాను. నిజంగా ఈ షూట్లో చాలా బాగున్నావు నువ్వు, నేను అసలు నీ వైపు నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను అనేసి సరే సరే మనం ఆఫీస్ బిల్డింగ్లో ఉన్నాం అంటే అయితే నువ్వే కదా చెప్పావు నువ్వు సూట్ చేసుకుని ఆ వర్క్ ప్లేస్కి వస్తే నా ఐస్ అంతా నీ మీద ఉంటాయని, సో అందుకే నేను చూస్తున్నాను ప్రాపర్గా అనేసి అంటూ ఉంటుంది. సరే అనేసి తనకి ఏం చేయాలో అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉంటారు. అంత లోపల ఎపిసోడ్ ఎప్పుడు అసలు మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.